कालो न जानाति तव जननं कालो न जानाति तव समापनं दृष्टो मया तव महाकारः योगेश्वर काल काल योगेश्वर काल काल. Namaskaram, welcome to Mahashivratri 2025. నమస్కారం. మహాశివరాత్రి 2025కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. Mahashivratri 2025 எப்படி தமிழ்ல எங்க தெம்பே இல்லையா என்ன இப்படி? And welcome to our beloved Home Minister and many other dignitaries who are here. మన ప్రియమైన హోంశాఖ మంత్రి గారికి ఇంకా మనకున్న ఎంతోమంది విశిష్టమైన అతిథులకు అందరికీ నమస్కారం. Well, in every government there are ministers and ministers, of course, but ప్రతి ప్రభుత్వంలోనూ ఎన్నో మంత్రులు ఉంటారు. independence, కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత so Home Minister ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ గారే. wouldn't have gotten consolidated. ఆయన లేకపోతే మన దేశమంతా ఒక్కటిగా అయి ఉండేది కాదు. What Sardar Patel did at నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా. సర్దార్ పటేల్ significant act. ఆయన దేశాన్ని ఒక్కటిగా చేయడానికి చేసిన పని ఎంతో ముఖ్యమైన పని. లేదంటే మనందరం ఒక దేశం వారిగా మిగిలి ఉండేవాళ్ళం కాదు. Of partition happened, still దురదృష్టవశాత్తు put together. దేశాన్ని విభజించడం జరిగినప్పటికీ ఏదైతే మిగిలి ఉందో అదంతా ఒక్క దేశంగా ఏర్పరిచారు. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. Other kinds of things, even రాజకీయమైనవి, institutional disruptions happened. రాజ్యాంగపరమైనవి The nation, ఎన్నో జరిగినప్పటికీ nation, దేశమంతా కాగితం మీద ఒక దేశంగా ఉన్నప్పటికీ there were parts of the country which were దేశంలో ఎన్నో విభాగాలు నిజంగా మనం నియంత్రించగలిగినట్లు లేవు. nation. I have to say, నేను our present Prime Minister, మన Home Minister, ప్రస్తుత హోంశాఖ మంత్రి గారు, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు is ఆయన చేసింది ఏంటంటే way a ఒక విధంగా of what Sardar Patel సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏం చేశారో మళ్ళీ అది మరొకసారి చేశారు.